అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో తాత్కాలిక ఆనందాలు చాలా ఉంటాయి. కానీ వాటి వెంటే ఏదో ఒక అసంతృప్తి కూడా ఉంటుంది. శాశ్వతమైన శాంతిని కనుగొనడం ఎలా? ఈరోజు మనం ఒక వ్యక్తి యొక్క ఆలోచనా ప్రయాణాన్ని అనుసరించబోతున్నాం. ప్రపంచాన్ని మార్చే ఒక ఆవిష్కరణకు ముందు అతను ఒక చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ చిక్కుముడికి 3 భాగాలున్నాయి. అవును. మనం పరిశీలిస్తున్న ఆధారం అంగుత్తర నికాయంలోనిది. ఇది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందటానికి ముందు తన మనస్సులో జరిగిన విశ్లేషణను స్వయంగా వివరించిన సందర్భం. సరిగ్గా. అయితే దీన్ని మనం ఒక తాత్విక చింతనగా చూడాలి. కేవలం ఒక మతపరమైన విషయంగా కాకుండా. ఖచ్చితంగా మన మనసు పనిచేసే తీరును అర్థం చేసుకోవడానికి, మన అనుబంధాలను విశ్లేషించుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన మానసిక చట్రమిది. ఈ ప్రయాణంలో మొదటి అడుగు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా నిజాయితీగా కూడా. అవును, ఆ మొదటి అడుగు ఆస్వాద. అంటే ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం లేదా దానిలోని ఆకర్షణను అంగీకరించడం. అంటే ఏదీ చెడు అని చెప్పట్లేదు మొదట్లోనే. చెప్పట్లేదు. ఈ ఆలోచనా విధానం దేనిని తిరస్కరించడంతో మొదలవదు. ప్రపంచంలోని విషయాలు మనల్నెందుకు ఆకర్షిస్తాయో నిజాయితీగా ఒప్పుకోవడంతో మొదలవుతుంది. మూలగ్రంథంలో చెప్పినట్లు ప్రపంచంలో ఏ సుఖం మరియు ఆనందమున్నాయో అదే ఆస్వాదన. అంటే ఒక చాక్లెట్ కేక్ తింటే బావుంటుంది, ఒక మంచి స్నేహం ఆనందాన్నిస్తుంది, విజయం గర్వంగా అనిపిస్తుంది. ఇవన్నీ నిజాలే. ఇది చాలా సులభంగా అనిపించవచ్చు, కాని చాలా తాత్విక మార్గాలకు ఇది పూర్తి విరుద్ధం. నిజమే. చాలాసార్లు ఆ మార్గాలు ప్రపంచాన్ని ఒక మాయగానో లేదా సుఖాన్ని ఒక పాపంగానో చిత్రీకరిస్తాయి. కాని ఈ విధానం అలా కాదు. ఇది వాస్తవికతతో మొదలవుతుంది. సరిగ్గా మనల్ని మనం మోసం చేసుకోవద్దని చెబుతుంది. ఆ కేక్ తింటే ఆనందంగా ఉంటుందనేది నిజం. దాని కాదంటే మనం సమస్య మూలాన్నెప్పటికీ అర్థం చేసుకోలేం. అందుకే ఇది ఒక విప్లవాత్మకమైన మొదటి అడుగు. అవును, ఆకర్షణ నిజమని ఒప్పుకోండి, దాన్ని విశ్లేషించండి, అంతేకాని దాన్ని అణిచివేయకండి అంటుంది. నిజమే. ఉదాహరణకు సోషల్ మీడియాను గంటల తరబడి చూడటాన్ని తీసుకుందాం. దానిలోని ఆస్వాద ఏమిటి? ప్రతి కొత్త పోస్ట్, ప్రతి లైక్. అవును, ప్రతి లైక్ మనకొక చిన్న డోపమైన్ హిట్నిస్తుంది. అది నిజమైన ఆనందమే, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఈ నిజాయితీతో కూడిన అంగీకారం ఒక గందరగోళపరిచే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ విషయాలన్నీ నిజంగానే ఆనందాన్నిస్తే మరి ప్రపంచంలో ఇంకా ఇంత అసంతృప్తి, దుఃఖం ఎందుకున్నాయి? ఆ ప్రశ్నే అతన్ని ఆ చిక్కుముడి యొక్క రెండవ, మరింత కఠినమైన భాగాన్ని కనుగొనేలా చేసింది. అదే ఆదీనవా, అంటే ప్రమాదం లేదా దాగి ఉన్న నష్టం. ఇక్కడే అసలు విషయం చాలా లోతుగా మారుతుంది. అవును, సమస్య ఆనందంలో లేదు, దాని స్వభావంలో ఉంది. ఆ మూలం ప్రకారం ఈ ప్రమాదానికి 3 కారణాలున్నాయి. అవి అనిత్యం, దుఃఖం మరియు విపరిణామం. అవును, అంటే ఏదీ శాశ్వతం కాదు. అశాశ్వతమైన దానిపై ఆధారపడటం వలన కలిగే బాధ, మరియు ప్రతిదీ నిరంతరం మారుతూ ఉండటం. మనం ప్రేమించే ప్రతిదీ, అది ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక అనుభూతి అయినా చివరికి మారుతుంది లేదా మాయమవుతుంది. ఖచ్చితంగా. ఆ 3 లక్షణాలను కొంచెం విడమర్చి చూద్దాం. అనిత్యం అంటే ఏదీ శాశ్వతం కాదని మనకు తెలుసు. ఇసుకతో కట్టిన కోట ఎప్పటికైనా కూలిపోతుంది. సరే. కాని విపరిణామం అనేది మరింత సూక్ష్మమైనది. ఒక వస్తువు ఉన్నంతకాలం కూడా అది నిరంతరం మారుతూనే ఉంటుందని చెబుతుంది. ఓ అలాగా. ఒక గొప్ప స్నేహాన్ని తీసుకోండి. అది ఏళ్లపాటు నిలిచినా రోజురోజుకీ ఒకేలా ఉండదు. అందులో ఎత్తుపల్లాలుంటాయి, అది పరిణామం చెందుతూ ఉంటుంది. అంటే ఆదినవ్వ లేదా ప్రమాదం ఎక్కడుందంటే? ఆ స్నేహం యొక్క ఒక పరిపూర్ణమైన క్షణాన్ని ఫోటో తీసి అది ఎప్పటికీ అలాగే ఉండాలని మనం ఆశించడంలో ఉంది. ఆ స్నేహం ముగిసినప్పుడే కాదు, అది మారుతున్న ప్రతిసారీ మనం ఆందోళన చెందుతాం. ఎందుకంటే ఆ మార్పును మనం ఆపాలని ప్రయత్నిస్తుంటాం. అంటే మనం మన సంతోషాన్ని కరిగిపోతున్న మంచుగడ్డ మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నించినట్లే అన్నమాట. ఆ ఆనందం నిజమే, కాని దాని పునాది చాలా బలహీనమైనది. పెడుతున్నాం. అవి పెరిగినప్పుడు ఆనందంగా ఉంటుంది. కాని అవి పడిపోయినప్పుడు కలిగే నష్టమే ఇక్కడ ఆదినవ. ఆ చాక్లెట్ కేక్ అయిపోయినప్పుడు, ఆ విజయం పాటదైపోయినప్పుడు, ఆ సంబంధం మారినప్పుడు కలిగే శూన్యతే ఆ ప్రమాదం. సరే, ఆకర్షణ నిజమని, కాని అది అశాశ్వతమని అర్థమైంది. మరి దీనికి పరిష్కారమేమిటి? మనం అన్నింటినీ వదిలేసి నిరాశతో బ్రతకాలా? ఇక్కడే 3వ మరియు చివరి భాగం వస్తుంది. నిస్సరణ.
అంటే బయటపడటం లేదా తప్పించుకోవడం ఇది ప్రపంచం నుండి భౌతికంగా పారిపోవడం కాదు, కాదు. మన మానసిక వైఖరిని మార్చుకోవడం. మూలం దీనిని ప్రపంచం పట్ల ఉన్న కోరిక మరియు వాంఛను అంటే ఛంద రాగను తొలగించడం మరియు విడిచిపెట్టడం అని నిర్వచిస్తుంది. ఇక్కడ కీలకం విడిచిపెట్టడం. అవును, మారుతున్న విషయాలను గట్టిగా పట్టుకోవడం మానేయడం. అలా చేస్తే ఆ మార్పు మనల్ని అంతగా బాధించదు. దీనికొక మంచి ఉదాహరణ ఉంది. చెప్పండి. మీ చేతిలో ఒక పక్షి ఉందని ఊహించుకోండి. దాన్ని మీరు చాలా గట్టిగా పట్టుకుంటే దాన్ని నలిపేస్తారు. నిజమే. అదే మీ అరచేతిని తెరిచి ఉంచితే అది స్వేచ్ఛగా ఉండగలదు లేదా ఎగిరిపోగలదు. అది అక్కడున్నప్పుడు మీరు దాని అందాన్ని ఆస్వాదించవచ్చు. కానీ అది ఎగిరిపోయినప్పుడు మీ చెయ్యి విరిగిపోదు. సరిగా. నిస్సరణ అంటే ఈ తెరిచిన అరచేతితో జీవించడం నేర్చుకోవడం. ప్రపంచాన్ని ఆస్వాదించండి, కాని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకండి. అంటే ఇందాకటి సోషల్ మీడియా ఉదాహరణ తీసుకుంటే, నిస్సరణ అంటే యాప్ను డిలీట్ చేయడం కాదు. కాదు. దాన్ని వాడుతూనే దానిలోని లైక్స్ లేదా కామెంట్స్ మన ఆత్మగౌరవాన్ని నిర్ధారించకుండా చూసుకోవడం. దానిపై మన సంతోషాన్ని ఆధారపడకుండా ఉండటం. అవును, అంతిమ లక్ష్యమదే. కాని ఇది చాలా కష్టం. చాలా కష్టం. మనలో చాలామందికి, నాతో సహా, కేక్ అయిపోగానే మన మొదటి ప్రతిచర్య కేక్ ఎవరు ఖాళీ చేశారు అనే ఉంటుంది. ఇది జీవితాంతం చేసే సాధన. ఒకేసారి నొక్కే స్విచ్ కాదు. ఈ మార్పు తక్షణమే రాదు. అస్సలు రాదు. మన దగ్గర ఇప్పుడు ఒక స్పష్టమైన 3 దశల చక్రముంది: ఆస్వాద, ఆదినవ మరియు నిస్సరణ. అవును. ఆకర్షణను గుర్తించడం, దానిలోని నష్టాన్ని అర్థం చేసుకోవడం మరియు దానిపై ఆధారపడటాన్ని వదిలివేయడం. ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ చట్రాన్ని కేవలం మేధోపరంగా అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఎవరైనా దీన్ని చదివి జ్ఞానోదయం పొందగలరా? ఆ మూల గ్రంథం దీనికి చాలా స్పష్టంగా, గట్టిగా లేదు అని సమాధానం చెబుతుంది. ఇది మనల్ని పటాన్ని తెలుసుకోవడానికి, ఆ దారిలో నిజంగా నడవడానికి మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసానికి తీసుకువస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ 3 దశలను వాస్తవంగా ఉన్నవి ఉన్నట్లుగా ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే తనకు జ్ఞానోదయం లభించిందని బుద్ధుడు ప్రకటించుకున్నాడు. ఈ ప్రత్యక్ష జ్ఞానం లేదా అభిజ్ఞ అంటే ఏమిటి? ఇది కేవలం బౌద్ధికంగా అంగీకరించడం కాదు, అనుభవపూర్వకంగా గ్రహించడం. నిప్పు కాలుతుందని పుస్తకంలో చదవడం వేరు. దాన్ని ముట్టుకుని ఆ అనుభవాన్ని పొందడం వేరు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఇది. సరిగ్గా. ఈ 3 దశలను ఒక సిద్ధాంతంగా కాకుండా తన అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా ఆయన సత్యాన్ని గ్రహించాడు. అంటే ఒక పర్యాటకుడు మ్యాప్ను చూసి సంతృప్తి పడకుండా ఆ ప్రదేశానికి స్వయంగా ప్రయాణించినట్లు. అవును, ఆ ప్రత్యక్ష జ్ఞానం వల్ల కలిగే 2 ఫలితాలను ఆ మూలం స్పష్టంగా పేర్కొంది. మొదటిది, నా మనస్సు యొక్క విముక్తి అచంచలమైనది. అంటే ఏ బాహ్య సంఘటన కూడా ఆ మానసిక శాంతిని కదిలించలేదు. ఆ అచంచలమైన విముక్తి అనేది చాలా శక్తివంతమైన ఆలోచన. మన సంతోషం బయటి వస్తువులపై ఆధారపడనప్పుడు దాన్ని ఎవ్వరూ మన నుండి తీసివేయలేరు. గాలికి కదిలే కొమ్మలా కాకుండా, లోతుగా పాతుకుపోయిన చెట్టులా మన మనసు స్థిరంగా ఉంటుంది. బయట ఎంత గానివాన వచ్చినా లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండవ ఫలితం, ఇది నా చివరి జన్మ, ఇప్పుడు పునర్జన్మ లేదు. ఇది తరచుగా అపార్థం చేసుకునే వాక్యం. చాలామంది అపార్థం చేసుకుంటారు. కాని దాని లోతైన అర్థం ఏమిటంటే, ఆ ఆధ్యాత్మిక అన్వేషణ, ఆ మానసిక సంఘర్షణ ముగిసిందని ప్రకటించడం. సరిగ్గా. దీన్ని పునర్జన్మ అనే భావన కంటే ఒక మానసిక చక్రం యొక్క ముగింపుగా చూడవచ్చు. ఆయన చెప్పేదేమిటంటే, చెప్పండి. అంతులేని కోరికలు, వాటిని పొందడం, మళ్లీ కోల్పోవడమనే అలసిపోయే చక్రం నుండి నేను బయటపడ్డాను. నేను ఆ హ్యామ్స్టర్ వీల్ నుండి దిగిపోయాను. అది ఒక లోతైన శాంతిస్థితి, కేవలం ఒక తాత్విక ప్రకటన కాదు. అవును, ఆ మానసిక ప్రయాణం పూర్తయింది, గమ్యం చేరింది. ముగింపుగా, ఈరోజు మనం కేవలం ఒక పురాతన కథను వినలేదు. మనల్ని మనం విశ్లేషించుకోవడానికి ఒక శక్తివంతమైన 3 భాగాల సాధనాన్ని చూశాము. అవును, ఇదొక అద్దం లాంటిది. మనం అంటిపెట్టుకుని ఉండే ఏ విషయాన్నైనా ఈ అద్దంలో పెట్టి చూడవచ్చు. మొదట, దానిలో మనకు లభించే నిజమైన తాత్కాలిక ఆనందం ఏమిటి? ఆస్వాద. తర్వాత, దానిలో దాగి ఉన్న అనివార్యమైన నష్టం, అస్థిరత ఏమిటి? ఆదినవ. చివరిగా, దానిపై ఆధారపడని శాంతిని, స్వేచ్ఛను ఎలా కనుగొనాలి? మిస్సరణ. ఇది మన జీవితాలను, మన సంబంధాలను, మన కెరియర్ ఆశయాలను, చివరికి మన అలవాట్లను కూడా మరింత స్పష్టతతో చూడటానికి సహాయపడుతుంది.
ఈ చట్రాన్ని మన ఆధునిక జీవితంలోని ఒక నిర్దిష్ట అనుబంధానికి, ఉదాహరణకు కెరీర్లో విజయం సాధించాలనే బలమైన కోరికకు వర్తింపజేస్తే ఏం తెలుసుకోవచ్చు? మంచి ప్రశ్న. దానిలోని ఆస్వాద ఏమిటి? గుర్తింపు, డబ్బు, సంతృప్తి. దానిలోని ఆదినవ ఏమిటి? ఒత్తిడి, వైఫల్యం గురించిన భయం, ఎప్పటికీ తగినంతగా లేననే భావన. మరి దాని నుండి నిస్సరణ అంటే ఏమిటి? ఉద్యోగం మానేయడమా? లేక ఫలితంపై ఆధారపడకుండా పనిని ఆస్వాదించడం నేర్చుకోవడమా? ఈ ప్రశ్నలకు సమాధానం మన దైనందిన జీవితంలోనే ఉంది.